హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఇవాళ మన రెసిపీ పండగ స్పెషల్ పూర్ణం బూరెలు చెప్తున్నానండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల స్వీట్గా చాలా బాగుంటుంది. అండ్ ఈజీ మెథడ్లో చెప్పబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ మినప్పప్పు, అలాగే 2 గ్లాసుల బియ్యం. మీరు ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకుంటారో సేమ్ అదే గ్లాస్ తోటి బియ్యం కూడా తీసుకోవాలి. దాంట్లోకి 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. వాటర్ ఎక్కువగా పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పు వేస్తున్నారో అదే గ్లాస్ తోటి బెల్లం కూడా కొలుచుకోవాలండి. కాబట్టి ఆ మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా ఒక 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము పప్పు చూద్దాము. చూడండి, బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్ యూస్ చేసి థిక్ దోశ బ్యాటర్ లాగా తయారు చేస్తున్నానండి. ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకోవడానికి 4 గంటల సేపు నానబెట్టిన పప్పు చూడండి, బాగా నానిపోయింది. ఇలా చేత్తో ప్రెస్ చేయగానే విరుగుతుంది, అంటే పర్ఫెక్ట్గా నానిపోయినట్టు. ఇప్పుడు ఈ పప్పునంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీనికి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి, లేకపోతే వాటర్ అంతా ఎగిరిపోయి అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సఫిషియెంట్ వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని పప్పు బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక పప్పుని తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే బాగా మెత్తగా మ్యాష్ అయిపోతుందండి, అంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకొని పప్పును కాస్త చల్లారనివ్వాలండి, అంటే గోరువెచ్చగా పడేంత వరకు చల్లారనిస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని బెల్లం వేసుకోవాలి. శనగపప్పు దేంతో మెజర్ చేశానో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బెల్లం కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 4-5 ఇలాచీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసుకున్న శనగపప్పును అంతా అందులోకి వేసుకోవాలి. దాంట్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి, బెల్లము పప్పు అంతా కలిసేలాగా. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ పోర్షన్గా మిక్సర్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ అయ్యేటట్టు. మీరు కొంచెం క్వాంటిటీ తీసుకుంటే మొత్తం ఒకేసారిగా వేసేసుకోవచ్చు. సో నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను హాఫ్ వేస్తున్నాను. అయితే ఇందులో వాటర్ అసలు యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే బాగా పలచగా అయిపోతుంది. సో వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ విప్పర్లో పెట్టి తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలింది కూడా సేమ్ ఇలాగే వేసి మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకుంటున్నానండి. దీన్ని మళ్ళీ మనం స్టవ్ మీద ఏమీ పెట్టనవసరం లేదు. ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది కాబట్టి చక్కగా ఉండలు చుట్టేసుకోవచ్చు మనము. చూడండి, సెకండ్ టైం కూడా మొత్తం పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, గట్టిగా రెడీ అయిపోయింది కదా పూర్ణము. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బెల్లం ఈ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఈ పూర్ణంని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుందాము. కాస్త చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకుంటే అంటుకోకుండా వస్తాయండి. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ సైజ్ చేసుకుంటే మనం పిండితో కోట్ చేస్తాం కాబట్టి అది కాస్త పెద్దదిగా అవుతుందండి బూరెలు. కాబట్టి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. పెద్ద సైజు కావాలంటే పూర్ణం ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకొని బూరెలు వేసుకోవచ్చు. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పూర్ణం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాటర్ చూద్దామండి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ చూసారా, ఇలాగ చక్కగా గ్రైండ్ అయిపోయి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు
గ్రైండర్లో కాకుండా మిక్సర్లో వేసినట్టయితే చేతితోటి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి బూరెలు అనేవి గుల్లగా వస్తాయి. ఈలోపే మీరు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీగా పెట్టుకోవాలండి. కొంచెం వదులుగా ఉండటానికి కాస్త వాటర్ యూస్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా ఉంటే బిగిసిపోయినట్టు వస్తాయి. వాటర్ యూస్ చేసుకొని చక్కగా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఈ పిండిలో కోట్ చేసుకొని బాగా కాగిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి వదులుకుంటూ చూడండి, అన్నీ అలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసుకోవాలి. అయితే నూనె ఫస్ట్ హైలో పెట్టుకొని బాగా కాగిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. లేకపోతే బూరెలు బాగా మాడిపోతాయి. అది కాకుండా లోపల బాగా వేగదు, పైనంతా క్రిస్పీగానే ఉంటుంది. కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. కొంచెం మెల్లిగా అయినా పర్వాలేదు. చూడండి, ఇలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా, చాలా చక్కగా కలర్ఫుల్గా క్రిస్పీగా లోపల స్వీట్గా పూర్ణం బూరెలు తయారైపోయిందండి. మరి ఈ పండగకి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. న్యూ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.